వరుస విజయాలతో దూసుకుపోతున్న విశ్వక్సేన్ నుండి ఇదే ఏడాదిలో గామి అంటూ వచ్చారు, ఇట్టు కుట్టారు కూడా. ఇప్పుడు మే 31న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అంటూ థియేటర్లో అడుగు పెట్టారు. అసలు సినిమా ఎలా ఉంది, ఇట్టో ఫోటో తెలుసుకుందాం పదండి. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నిరాశపరుస్తుందంటే రొటీన్గా అనిపిస్తే కొంతమందికి అనిపించవచ్చు, కానీ ఇలాంటి కథ చూసాం అనిపించవచ్చు, కానీ విశ్వక్సేన్ మాస్ టచ్, ఆ డైలాగ్స్ కానీ, నాటు ఊరమాస్ పంచులు కానీ, సాంగ్స్ కానీ సినిమానైతే నిలబెట్టాయి. అంజలి నేహేశెట్టి పాత్రలు కూడా బాగా డిజైన్ చేసుకున్నారు కథకు తగ్గట్టుగా. ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడుకోవాలంటే తప్పకుండా అందరినీ ఆకట్టుకుంటుంది. మాస్ ఎలిమెంట్స్, డైలాగ్స్ బాగా రాసుకోవడం, సాంగ్స్ కూడా బాగున్నాయి. సెకండ్ హాఫ్ గురించి మాట్లాడుకోవాలంటే ఎమోషనల్ టచ్ అయితే ఇచ్చారు. ఫ్యామిలీ ప్రేక్షకులను అయితే కట్టిపడేస్తుంది. గోదావరికి చెందిన లంకరత్నాన్ని స్లమ్కు చెందిన కుర్రోడు రాజకీయాలను వాడుకొని ఎలా జీవితంలో ఎదిగాడు, ఈ ప్రాసెస్లో ఏం జరిగింది అన్నదే సినిమా లైన్. ఎమోషనల్గా అందరినీ ఆకట్టుకోవడమే కాకుండా మాస్ అభిమానులకి పూనకలు వచ్చే విధంగా ఊర్రమస్ ఫైట్స్ కూడా ఉన్నాయి. రక్తపాతం అయితే చూస్తాం. డైరెక్టర్ కృష్ణ చైతన్య విశ్వక్సేన్కి మంచి మాస్ హిట్ అయితే ఇచ్చారని చెప్పడంలో సందేహమే లేదు. ఈ పొలిటికల్ డ్రామా ఎక్కడ కూడా బోర్ కొట్టనివ్వకుండా సెకండ్ హాఫ్లో కాస్త తగ్గినట్లు అనిపించినా సరే స్క్రీన్ పై బాగా డిజైన్ చేసుకున్నారు. డైలాగ్స్ కూడా బాగా రాసుకోవడం విశ్వక్సేన్కి బాగా సూట్ అయ్యాయి కూడా. ఈ పొలిటికల్ మాస్ డ్రామా తప్పకుండా ఈజీగా చూసే విధంగా ఉంటుంది. విశ్వక్సేన్ ఇట్టు కుట్టారని చెప్పడంలో సందేహమే లేదు. ఈ సినిమాకి మేము ఇస్తున్న రేటింగ్ 3.25/5. ఈ సినిమా మీరు కూడా టికెట్స్ బుక్ చేసుకున్నట్లయితే కింద కామెంట్ చేయండి. ఈ వీడియో అందరికీ తెలిసేలా లైక్ చేయండి, షేర్ కూడా చేసేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం, బాక్స్ ఆఫీస్ ఇన్ఫో కోసం మన తెలుగు సినీ స్టార్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్. టేక్ కేర్.